నేటికి భారతీయులు 70% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి వ్యవసాయం భారతీయ రైతులకు భారంగా మారుతున్నది. అందుకు గల కారణాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది రసాయనిక ఎరువులు. నేల సారం తగ్గి రసాయనిక ఎరువుల వాడకం క్రమక్రమంగా పెరగడము, వ్యవసాయ వ్యర్థాలను తొలగించడం భారంగా మారి వాటిని తగలబెట్టడం వలన కాలుష్యం పెరగడం వంటివి మనందరికీ తెలుసు. ఢిల్లీ మహానగరానికి పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం వలన ఎంతటి సమస్యలు ఎదుర్కొంటుందో కూడా మనందరికీ తెలుసు. వీటికి ఒక పరిష్కార మార్గంగా బయోచార్ ఆవిర్భవించింది. భారతదేశం సుస్థిర వ్యవసాయ పద్ధతులను అన్వేషిస్తున్నందున వ్యవసాయ వ్యర్థాలను విలువైన వనరుగా మార్చగల సామర్థ్యం కారణంగా బయోచార్కు ప్రాముఖ్యత సంతరించుకుంది. బయోచార్ అనేది బొగ్గును పోలి ఉండే కార్బన్ను అధికంగా కలిగి ఉండే పదార్థము. దీనిని వ్యవసాయ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, అటవీ వ్యర్థాలు వంటి వాటిని పైరోలసిస్ అనే ప్రక్రియను ఉపయోగించి తయారు చేయవచ్చు. పైరోలసిస్ అనేది ఆక్సిజన్ తక్కువగా ఉన్న వాతావరణంలో హై టెంపరేచర్స్ వద్ద వేడి చేసి బయోమాస్ను తయారు చేస్తారు. దీనిలో బయో ఆయిల్ వంటి ఉపోత్పత్తులు కూడా లభిస్తాయి. వీటిని రెన్యూబుల్ ఎనర్జీస్గా యూస్ చేసుకోవచ్చు. బయోమాస్లో ఉన్న లార్జ్ మైక్రో హోల్స్ వంటివి మట్టి కణాలను ఒకచోట చేర్చి నీటిని సమర్థవంతంగా నిల్వ చేస్తాయి. తద్వారా బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అవ్వడానికి అనువైన అట్మాస్ఫియర్ను క్రియేట్ చేస్తుంది. ఈ బయోచార్ మిశ్రమమును క్షీణించిన నేలలకు వేయడం వల్ల ముఖ్యంగా పోషకాల కొరత ఉన్న ప్రాంతాల్లో పంట దిగుబడులు మెరుగుపడతాయి. దీనికి గల నీటి నిల్వ సామర్థ్యం వలన వర్షాభావ పరిస్థితులను సైతం తట్టుకోవడానికి వీలుంటుంది. భారత్ ఏటా 500 మిలియన్ టన్నులకు పైగా పంట వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ ఉంది. ఈ వ్యర్థాలను బయోచార్గా మార్చడం వలన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇది గ్రామీణ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాన్ని సృష్టిస్తుంది. వారు దీన్ని నేలను మెరుగుపరిచే పదార్థంగా మరియు రెన్యూబుల్ ఎనర్జీగా అమ్ముకోవచ్చు. మురుగునీరు శుద్ధిలో కూడా బయోచార్ను ఉపయోగించి విషపూరిత భారలోహాలైనటువంటి ఆర్సెనిక్ వంటి వాటిని సమర్థవంతంగా వడపోయవచ్చు. బయోచార్ ఉత్పత్తి వలన వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ని విడుదల కాకుండా అడ్డుకోవచ్చు. తత్ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ని అరికట్టవచ్చు. నేడు గ్లోబల్ వార్మింగ్ ఎంత తీవ్రమైన సమస్యో మనందరికీ తెలుసు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన బయోచార్ ఉత్పత్తిలో ప్రభుత్వం చొరవ తీసుకొని అవసరమైన విధి విధానాలను రూపొందించి ప్రోత్సాహాలను అందిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ.